రామగుండంలో నిరుపేద మహిళా ఉపాధికి కుట్టు మిషన్ భరోసా సహకారంతో అందజేసిన పల్లికొండ రాజేష్. రామగుండంలో నిరుపేద మహిళా ఉపాధికి భరోసా నసీమ సహకారంతో కుట్టు మిషన్ అందజేత. భవితకు భరోసా, వనితకు ధీమా. నేటి మహిళే సాధారణ భరోసా నసీమ. నిరుపేదలకు సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న భరోసా నసీమ సేవలు కడు ప్రశంసనీయం. పల్లికొండ రాజేష్. రామగుండంలోని తస్లిమా ప్రసవించిన 8 రోజులకే భర్త అకాల మరణం చెందిన నేపథ్యంలో భవిష్యత్తు అంధకారం అవుతున్న దశలో నిరాశ్రయులైన తస్లిమా పరిస్థితిని గమనించిన పల్లికొండ రాజేష్ భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా కుట్టు మిషన్ను అందజేసి వారి జీవనోపాధికి మార్గం చూపెట్టడం జరిగినది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఒక నిరుపేద మహిళ మరి ఇంటి యజమాని కోల్పోయి మరి జీవనోపాధి కరువైన నేపథ్యంలో వారికి భరోసాగా నిలవాలి, వారికి భరోసాగా ఉండాలి, వారికి చేసే సహాయం వారి జీవనోపాధికి అండగా ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మరి ఇవాళ వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా, వారి జీవనం సాగే విధంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా గారి ఆధ్వర్యంలో మరి ఒక మంచి మనసుతోని నేను సైతం మీరు చేసేటువంటి మంచి పనులలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి మరి జకీర్ భాయ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావడం జరిగింది. మరి ఇవాళ 10,000 రూపాయలతో విలువైనటువంటి ఒక కుట్టు మిషన్ని ఈ యొక్క నిరుపేద మహిళ మరి తస్లిం రామగుండం గారికి మరి అందజేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, సోదరులు, స్థానికులు మరి వారు ఇర్షాద్ భాయ్ గారు మరి వారి దీన పరిస్థితిని గతంలో ఎప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను మరి పరిశీలించడానికి వచ్చినప్పుడు ఇర్షాద్ తెలియజేసిండు, అన్న వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది, వాళ్ళ దినదిన గండమవుతుంది వాళ్ళ జీవనోపాధి, వారికి మన వంతుగా ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి మనకు ప్రతిసారి చెప్తున్నటువంటి సందర్భంలో మరి భరోసా ఫౌండేషన్ నసీమా గారిని వీరి స్థితిగతుల గురించి తెలియజేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళను ఆదుకుందాం, వాళ్ళకు అండగా ఉందాం. మనకు జకీర్ సార్ గారు ఖచ్చితంగా మనకు ముందుకు వస్తున్నారు. వారి సహాయంతో వారి జీవనానికి ఉపయోగపడే విధంగా మనం ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండి భరోసాను కల్పిద్దామని చెప్పేసి తెలియజేసి మరి ఈరోజు నూతన సంవత్సర కానుకగా మరి అందజేసిన సందర్భంగా మరి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమం ఈ నూతన సంవత్సరంలో పునరుత్తేజంతో వారి జీవనానికి ఉపయోగపడే విధంగా మారాలని వారికి ఆకాంక్షిస్తూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఉమర్ భాయ్ గారు కానీ, సాబీర్ భాయ్ గారు కానీ, రమేష్ కానీ, చోటే భాయ్ కానీ, మోయిన్ భాయ్ కానీ, బడే బాబాయ్ కానీ, బాబా కానీ, అబ్బు కానీ, గౌస్ భాయ్ కానీ, అబీబ్ భాయ్ కానీ, అదేవిధంగా ఇర్షాద్ భాయ్, తాజ్ భాయ్, సోహెల్, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు లవ్ కుమార్ గారు, అదేవిధంగా నరేష్ గారు, నరేందర్ గారు, రవి గారు, సంతోష్ గారు, నాయబ్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి విచ్చేసి మరి ఒక నిరుపేద కుటుంబాన్ని మరి ప్రోత్సహించడానికి మేమంతా మీకు కొండంత అండగా భరోసాగా ఉంటామని చెప్పేసి విచ్చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.